హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా, ఇవాళ మన రెసిపీ చిట్టి చేపల కర్రీ. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోయాక 3 పచ్చిమిరపకాయ చీలికలు, 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేయండి. ఆనియన్స్ మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వాసన పోయేదాకా కలపండి. అల్లం పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. కారం మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లీన్ చేసినటువంటి చిన్న చేపలు వేసేసి చాలా జాగ్రత్తగా కలపండి, అటు ఇటు, లేదంటే అవి విరిగిపోతాయి. ఇవి ఫ్రోజన్వి యూజ్ చేస్తున్నాను నేను, కాబట్టి తొందరగా విరిగిపోతాయి. సో అందుకే నేను ఎక్కువ కలపట్లేదు. కర్రీ మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ అప్పుడు సాల్ట్ వేసుకున్నాము, సో ఇప్పుడు చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. 1/2 కట్ట కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఒకసారి కలిపేసి కొత్తిమీర మగ్గేదాకా మూత పెట్టండి ఒక 2 to 3 minutes. కొత్తిమీర కూడా మగ్గిపోయాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని కలిపేశాక స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.